హాయ్ గాయ్స్, ఈరోజు మాది బఠానీల కూర. బఠానీలు ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా బఠానీలు. ఇగో ఇలా ఉంటాయి బఠానీలు. చూస్తున్నారా? సేమ్ ఎట్లా ఉంటాయంటే కొంచెం చిక్కుడుగా లక్కనే ఉంటాయి, కానీ ఇలా పొట్టు తీసుకొని ఇట్లా గింజలు వస్తాయి. గింజలు వండుకోవాలన్నమాట. ఇట్లా పొట్టు చూస్తున్నారా? గింజలు ఇట్లా గింజలు వండుకోవాలి. పొట్టు తీసి బాగుంటాయి అసలు బఠానీలు. ఎక్కువ నాకు ఇప్పుడు ఇక్కడ వచ్చాక మొత్తం ఎక్కువ బఠానీల మీద ఇంట్రెస్ట్ బాగా పెరిగింది అనమాట. 4 రోజులకు ఒకసారి 5 రోజులకు ఒకసారి తెచ్చుకొని తింటున్నాం. బాగుంటుంది బఠానీల కూర, మస్తు ఉంటుంది. చేసుకొని మీరు అంటే ఇవి పచ్చి బఠానీలు అంటే చెట్టుకి కాస్తాయి డైరెక్ట్ అట్లా అనమాట. కొనుక్కొచ్చుకునేవి అంటే చెట్లకి కాసి అమ్ముతారు కదా, మర్చిపోతున్నా. అంటే కొనుక్కొచ్చుకుంటున్నాం కానీ అట్లా అంటలే నేను. పచ్చి బఠానీలు అంటే చేపల మీద కూడా అమ్ముతారు, కానీ అవేమో ఎండినాక అమ్ముతారు అనమాట. ఇవేమో పచ్చి అనమాట. ఈ తాజాయి వండుకుంటే ఇవి మంచిగా ఉంటాయి. ఆ పచ్చి బఠానీలు ఏం చేస్తారంటే కుట్టు మీద అమ్మేమో నీళ్ళలో నానబెట్టుకొని వండుకుంటారు. ఇవేమో డైరెక్ట్ తోడకలు తీసి వండుకుంటే బాగుంటుంది. అవేమో కొట్టు మీద ఏమో నీళ్ళల్లో నానబెట్టి వండుకుంటే బాగుంటాయి. అట్లా అవి ఎండు బఠానీలు, ఇవో పచ్చి బఠానీలు అనమాట. కొంచెం టేస్ట్ దీనికి వాటికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇవేమో మొత్తం తింటుంటే మంచిగా అనిపిస్తుంది. అవేమో పొట్టు ఉంటుంది కదా, వీటికి గింజలకి పొట్టు ఉంటుంది కదా, ఈ పొట్టు అనేది బయటకు వస్తుంది అనమాట. దాని ద్వారా దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. కానీ పచ్చి బఠానీలు కూర చాలా టేస్ట్ మస్తు ఉంటుంది. మేమైతే ఎక్కువ ఇక్కడైతే ఈ బఠానీలు ఆలుగడ్డలు ఇవే ఎక్కువ ఉంటాయి. బఠానీలు ఆలుగడ్డలు కాలీఫ్లవర్ క్యాబేజీ మళ్ళా ఇక అంతే ఉల్లిగడ్డలు టమాటాలు ఇవే ఉంటాయి. మనకల్లైతే దోసకాయలు వంకాయలు కూడా ఇక్కడ బాగానే ఉంటాయి, కానీ మన కళ్ళను వంకాయలేమో రౌండ్గా చిన్నగా ఉంటాయి, పొడిగడ్డి ఏమో కొంచెం పొడుగు ఉంటాయి. కానీ ఇక్కడ చాలా పెద్దగా ఉంటాయి వంకాయలు. కానీ ఆ వంకాయ అంత ఇంట్రెస్ట్ ఉండదు తినాలని. కానీ ఆలుగడ్డ బాగుంటుంది. ఏ కూర బాగా లేకున్నా కానీ ఆలుగడ్డ కూర వస్తుంటుంది. నాకు ఆ కూరగాయలల్లో అతిగా ఇష్టమైన ఏంటంటే ఆలుగడ్డ అన్నట్టు. మంచిగా అది ఏది తినబుద్ధి కాకుండా అది ఎట్లా ఉన్నా మంచిగా తినాలనిపిస్తుంది నాకు. ఆలుగడ్డ అంత ఇష్టం. ఆలుగడ్డ అంటే మీరులో కూడా కొంతమందికి ఆలుగడ్డ ఇష్టమైన వాళ్ళు కామెంట్ చేసి కామెంట్ బాక్స్లో హార్ట్ సింబల్ పెట్టండి. ఓకేనా? ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా బఠానీలు కూర వండుకోండి, మంచిగా తినండి, హెల్తీగా ఉండండి. ఇవి హెల్తీకరమైనవి అనమాట. చాలా అంటే చాలా హెల్తీ, మంచి పచ్చి కూడా తింటా, బాగుంటాయి పచ్చి కూడా. కానీ అటుంటాయి తీసుకుంటేనే సగం పడ అయిపోతాయి అనమాట. నేను తినడికి పచ్చి బాగుంటుంది. ఎక్కువ పచ్చి కూడా తినొచ్చు, మంచిది. కానీ పచ్చి తినుకుంటుంటే కూరకాయ సరిపోతాయి, మన కడుపుకే సరిపోతాయి అట్లా. నేను కోడి పిల్లలు